ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఒక అవసరంగా మారింది. కూరగాయలు, పాలు, పెరుగు, పండ్లు, మిగిలిపోయిన ఆహారం నుండి ప్రతిదీ నిల్వ చేయడానికి మనం దీనిపై ఆధారపడతాం. అయితే తొందరపాటు లేదా అలవాటు కారణంగా మనం తరచుగా రిఫ్రిజిరేటర్ తలుపును పదే పదే తెరుస్తాం లేదా కొన్ని నిమిషాలు కూడా తెరిచి ఉంచుతాం. ఈ చిన్న నిర్లక్ష్యం క్రమంగా గణనీయమైన నష్టానికి దారితీస్తుంది. అందుకే మీరు మీ రిఫ్రిజిరేటర్ను తరచుగా లేదా ఎక్కువసేపు ఎందుకు తెరచి ఉంచకూడదో తెలుసుకుందాం. రిఫ్రిజిరేటర్ తలుపు తెరిచినప్పుడు లోపల ఉన్న చల్లని గాలి బయటకు వెళ్ళి బయట ఉన్న వెచ్చని గాలి లోపలికి లాగుతుంది. రిఫ్రిజిరేటర్ను మళ్ళీ చల్లబరచడానికి కంప్రెషర్ మరింత కష్టపడాల్సి ఉంటుంది. డోర్ ఎక్కువసేపు తెరిచి ఉంటే అది అంత ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ఇది మీ విద్యుత్ బిల్లుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కంప్రెషర్ అనేది రిఫ్రిజిరేటర్లో అతి ముఖ్యమైన భాగం. అదే దానిని చల్లగా ఉంచుతుంది. వెచ్చని గాలిని పదే పదే పీల్చినప్పుడు కంప్రెషర్ సాధారణం కంటే ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. ఇది శబ్దాన్ని పెంచుతుంది. కంప్రెషర్ వేగంగా అరిగిపోయేలా చేస్తుంది లేదా రిఫ్రిజిరేటర్ జీవితకాలం తగ్గిస్తుంది. ఇది చాలా కాలం పాటు కొనసాగితే అది ఖరీదైన మరమ్మతులకు దారితీయవచ్చు. రిఫ్రిజిరేటర్ పని ఆహారాన్ని సురక్షితమైన ఉష్ణోగ్రత వద్ద ఉంచడం, కానీ ఉష్ణోగ్రతలు తరచుగా హెచ్చుతగ్గులకు గురైనప్పుడు పాలు, పెరుగు వేగంగా చెడిపోవచ్చు. కూరగాయలు వాడిపోవచ్చు. అలాగే మాంసం, పాల ఉత్పత్తులలో బ్యాక్టీరియా పెరగవచ్చు లేదా ఆహారం దుర్వాసన లేదా బూజును అభివృద్ధి చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. వెచ్చని చల్లని గాలి కలిసినప్పుడు రిఫ్రిజిరేటర్ లోపల తేమ ఏర్పడుతుంది. ఈ తేమ అవాంఛిత ప్రదేశాలలో మంచుని ఏర్పరుస్తుంది. నీటి బిందువులు ఏర్పడడానికి, తుప్పు పట్టడానికి లేదా లోపల బూజు పట్టడానికి కారణమవుతుంది. ఇది రిఫ్రిజిరేటర్ కూలింగ్ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. రిఫ్రిజిరేటర్ తలుపులోని రబ్బరు సీల్ చల్లని గాలి బయటకు రాకుండా నిరోధిస్తుంది. తలుపును తరచుగా తెరిచి మూసివేస్తే ఈ సీల్ క్రమంగా వదులుతుంది లేదా చెడిపోతుంది. సీల్ సరిగ్గా పనిచేయనప్పుడు రిఫ్రిజిరేటర్ సరిగ్గా కూలింగ్ కాదు, అలాగే పవర్ వినియోగం పెరుగుతుంది. రిఫ్రిజిరేటర్ డోర్లను ఎక్కువసేపు తెరచి ఉంచకూడదు. ఉదాహరణకు కొన్ని నిమిషాల కంటే ఎక్కువ లేదా రాత్రంతా తెరిచి ఉంచితే లోపల ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది. దీని వలన రిఫ్రిజిరేటర్ మళ్ళీ చల్లబడడానికి ఎక్కువ సమయం పడుతుంది. కంప్రెషర్ పనిచేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు డీఫ్రాస్టింగ్ అవసరం కావచ్చు. ఇవన్నీ యంత్రంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి.